జరగదని నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నువ్వు అనుకున్నట్టు జరిగేలా లేదు. డోంట్ వరీ ఆంటీ, నేను ఏది చేసినా పక్కాగా చేస్తా. ఒక ప్లాన్ ప్రకారం చేస్తాను. ఈ ఎంగేజ్మెంట్ చెడిపోవడానికి కూడా కొన్ని ప్లాన్స్ రెడీగా పెట్టాను. ఒక్క నిమిషం. సరే, నేను చెప్పిన టైం గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఓకే, బాయ్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ నేనెందుకు ఇంత నిశ్చింతగా ఉన్నాను? యు గ్రేట్ మనీషా. ఇప్పుడు నాకు కూడా కాస్త కంగారు తగ్గింది. కానీ మరీ పీక్ మూమెంట్ వరకు తీసుకెళ్లొద్దేమో అని ఆలోచిస్తున్నాను. తీసుకువెళ్ళాలా ఆంటీ? అప్పుడే మిత్రలో ఉన్న ప్రేమికుడు నిద్రలేస్తాడు. పెళ్లి చేసుకోమని నేనడిగిన కండిషన్కి ఒప్పుకుంటాడు. మిత్ర నా దారికి రావాలంటే నేను ఈ మాత్రం సాహసం చేయాలి. ఆంటీ, దిష్టి నేను తీస్తాను, ఇవ్వండి. అటుపెట్టివ్వండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. మనీషా, నీ ఫేస్లో అప్పుడే పెళ్లి కళ మొదలైపోయింది తెలుసా? మనీషా నా నెంబర్ ఇంకా బ్లాక్లోనే ఉంచినట్టుంది. ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలి? నిశ్చితార్థం ఆపమని ఎలా రిక్వెస్ట్ చేయాలి? తను కావాలని నన్ను అవాయిడ్ చేస్తుంది. అసలు తన మనసులో ఏముంది? నన్ను ఉడికించడానికి ఇదంతా చేస్తుందా, లేక నిశ్చితార్థం నిజంగానే చేసుకుంటుందా? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మిత్ర, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎందుకు చాలా చిరాగ్గా ఇబ్బందిగా కనిపిస్తున్నావు? మే ఐ నో ద రీజన్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే నీరజ్. లేదు మిత్ర, చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీలో నువ్వే చిరాకు పడుతున్నావు. నేను చేయగలిగేది ఏమైనా ఉంటే చెప్పు. నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి. అవి నీకు చెప్పడం వల్ల యూజ్ ఉండదు, రిజల్ట్ రాదు. నీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి మిత్ర ఇది? నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ చేద్దామని నేను అడిగాను. దానికి ఎందుకంత చిరాకు? చిన్న పని ఒకటి ఉంది, ఇప్పుడే వస్తా. ఓకే. అపార్థం చేసుకోకు నీరజ్. రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ మిస్ అయింది. ప్రాజెక్ట్ విషయంలో అన్నయ్య కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సో ఇప్పుడు కూడా అదే డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్. దట్స్ ఓకే మిత్ర. ఇలాంటివన్నీ లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ అకేషన్స్ ఉన్నాయే, ఇవి మాత్రం చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ప్రాజెక్టులు, కాంట్రాక్ట్లు అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి మా అందరితో కాసేపు హ్యాపీగా ఉండు ప్లీజ్.
మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, ఈ నిశ్చితార్థం జరగదు. నేను నీరజ్ని పెళ్లి చేసుకోను. నేను ప్రేమించింది మిత్రని, పెళ్లి చేసుకోబోయేది మిత్రని. మనీషా చాలా మూర్ఖంగా మాట్లాడుతోంది. తన ప్రవర్తనలో కూడా అదే మూర్ఖత్వం ఉంటే అది అందరికీ ప్రమాదం. అంత కాన్ఫిడెంట్గా చెప్తోంది అంటే మనీషా అసలు ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలనుకుంటోంది? అరవిందా, దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావని అర్థమవుతోంది. చుట్టూ ఇలాంటి ఫంక్షన్ పెట్టుకుని ఇంతమంది బంధువుల్ని పెట్టుకుని ఎక్కడో ఉండి ఆలోచిస్తున్నావంటే అది చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అదేంటో నేను కూడా తెలుసుకోవచ్చా? అయ్యో, అదేమీ లేదండి. నిజంగానే ఏమీ లేదా? లేక నీ ఆలోచనలు బరువులు నా భుజాల మీద ఎందుకు వేయడం లేని ఆలోచించి ఆగిపోతున్నావా? చెప్పుకొని మరీ మీ భుజాల మీద బరువు పెంచేటంత పెద్ద విషయాలు ఇక్కడేవీ లేవులేండి. అమ్మయ్యా, నువ్విలా స్మైల్ ఇస్తూ ఉంటే చాలు, నాకు ఏ కంగారు ఉండదు. అన్నయ్య, నీ ఫ్రస్ట్రేషన్కి ఇరిటేషన్కి నాకు రీజన్ అర్థం అవుతుంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనీషాకి ఇప్పుడు మరొకరితో నిశ్చితార్థం అయిపోతుంది. త్వరలో పెళ్లి కూడా జరిగిపోతుంది. ఈ విషయాన్ని నువ్వెంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మనందరికీ అంత మంచిది. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? లేకపోతే మరేం చేస్తావు అన్నయ్య? ఇప్పటికిప్పుడు మనీషాని పెళ్లి చేసుకుంటావా? థింక్ ప్రాక్టికల్లీ. సిచ్యువేషన్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందంటే షీఈ్ మూవింగ్ ఆన్. నువ్వు కూడా మూవ్ అయిపోవాలి. మనీషా నా నెంబర్ బ్లాక్ చేసింది. మాట్లాడబోతుంటే మాట్లాడడం లేదు. కనీసం కన్నెత్తి కూడా నన్ను చూడడం లేదు. తనతో ఒకసారి మాట్లాడితే ఈ ఎంగేజ్మెంట్ గురించి నాకు క్లారిటీ వస్తుంది. కానీ నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఏమో అన్నయ్య, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇంకా నువ్వు ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకున్నా, ఇంకేదో సాహసం చేయాలనుకున్నా ఇక్కడ ఎంత గందరగోళాలు మొదలవుతాయో ఒక్కసారి ఆలోచించుకో. ఛాన్స్ లేదన్నయ్య. మనీషాతో ఎలా అయినా మాట్లాడాలి. ఈ మధ్య నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది మనీషా. ఎందుకు ఆంటీ? మరి లేకపోతే మిత్ర మనసు నీ వైపుకు మళ్ళడానికి, నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఒక్క మాట చెప్పించడానికి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నావు. నిజంగా గట్స్ ఉండాలి తెలుసా. థ్యాంక్స్ ఆంటీ. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. మనీషా, రెడీ అయిపోయినట్టేగా? ఐఎమ్ రెడీ మామ్. ఇంతకీ లక్ష్మి ఏది? కొంచెం దాహంగా ఉంది, వాటర్ తీసుకురమ్మంటే తీసుకురావడానికి వెళ్ళింది. 1 సెకండ్. హలో, చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు? మనీషా, నువ్వు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల బాధగా ఉన్నావని నాకు తెలుసు. నువ్వు మిత్రాన్ని ప్రేమించినప్పుడు వద్దని కాదని అనలేదు. నీ మాట విన్నాను. నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఎందుకంటే నీ సుఖం సంతోషం నేను కోరుకుంటున్నాను కాబట్టి. కానీ అదే మిత్రని నేనిప్పుడు వద్దు అంటున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్. తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. ఇప్పుడు తన జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన వాడి భార్య స్థానంలో ఉంది. అందువల్ల నువ్వింకా తన గురించి ఆలోచించటంలో అర్థం లేదు. ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా వాటి గురించి కలలు కంటారు మనీషా.
అన్నీ నిజమవ్వాలని ఆశపడతారు. నిజమైతే బావుంటుందని బాగా కోరుకుంటారు. కానీ అందరికీ కోరుకున్నవన్నీ అందవు. అలా అని అక్కడితో వాళ్ళ జీవితం ఆగిపోదు. అందిన వాటితో జీవితాన్ని అందంగా మలుచుకుంటారు. జరిగినవన్నీ మన మంచికే అనుకొని సర్దుకుపోతుంటారు. ప్రేమించిన వాడు తప్పిపోతే నీరజ్ లాంటి వాడు ఒక మంచి అబ్బాయిని జీవితంలోకి వస్తున్నాడు. నీ ప్రేమని, ప్రేమించిన వాణ్ణి మర్చిపోయి నిన్ను ప్రేమించే నీరజ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించు మనీషా. అనంత, ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు? ఏమీ లేదు బాబాయ్ గారు. రేపు పెళ్ళయ్యాక నా కూతురు మీ ఇంటికొచ్చేస్తుంది కదా. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని తల్లిగా నేను చెప్పుకోవాలి కదా. అమ్మా మనీషా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? అవును తాతయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను నీరజ్ని కలిపేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. ఈ నిశ్చితార్థం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి. రేపు పెళ్లి కూడా దిగ్విజయంగా జరిగిపోతే మిమ్మల్ని ఇద్దరినీ అమెరికా పంపించి నా భుజాల మీద ఉన్న బరువును నేను దించేసుకోవాలి. తాతయ్య, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా. అనంత, నేను వెళతాను. పంతులు గారు పిలిచినప్పుడు మనీషాని తీసుకొనిరా. అలాగే బాబాయ్ గారు. నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్. తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. ఇప్పుడు తన జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన వాడి భార్య స్థానంలో ఉంది. ప్రేమించిన వాడు తప్పిపోతే నీరజ్ లాంటి వాడు ఒక మంచి అబ్బాయిని జీవితంలోకి వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి, మావయ్య గారు, ఏమైందమ్మా? ఇప్పటిదాకా హుషారుగా ఉన్న నువ్వు ఉన్నట్టుండి ఉసూరుమని అయిపోయావేంటి? మనీషా గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. మనీషా గురించి ఆలోచించడానికి ఏముందమ్మా? జీవితంలో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా మావయ్య గారు. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు లక్ష్మి? ఏం లేదు మావయ్య గారు. మనీషా ఇంతకు ముందు ఒకరిని ప్రేమించిందట. తను ప్రేమించిన అతనికి వేరే వాళ్లతో పెళ్లి కూడా అయిపోయిందట. ఇవన్నీ నీకెలా తెలుసు లక్ష్మి? ఇందాక అనంత ఆంటీ మనీషా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విన్నాను. ప్రేమించిన అతన్ని ఇప్పుడు మనీషా ఎలాగో పెళ్లి చేసుకోలేదు. మనసులో అతన్ని పెట్టుకుని ఇప్పుడు మనీషా నీరజ్ని పెళ్లి చేసుకోవాలి. ఏ అమ్మాయికైనా ఇది చాలా బాధ కలిగించే విషయం కదా మావయ్య గారు. అంతే కదా మావయ్య గారు? అంటే అవును, కరెక్టే. కానీ మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకుంటేనే మునుముందు సంతోషంగా ఉండగలుగుతుంది. నీరజ్ చాలా మంచి అబ్బాయి. మనీషాని అర్థం చేసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు. గత జీవితంలో ఒకరున్నంత మాత్రాన భవిష్యత్తులో ఇంకొకరితో జీవించకూడదని లేదు కదా మావయ్య గారు. పైగా మనీషా ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్ళైపోయింది. అందువల్ల ఆ అబ్బాయి గురించి మనీషా ఇక ఆలోచించకూడదు.
ఎందుకంటే ఆ అబ్బాయి జీవితంలో ఉన్న అమ్మాయికి మనీషా అన్యాయం చేయకూడదు కదా. ఎలా ఆలోచించినా మనీషా మనసుకి కొంచెం కష్టంగా అనిపించినా మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా మావయ్య గారు. నువ్వు చెప్పింది నిజం లక్ష్మి. జీవితంలో మనం ఎవరి కోసమో ఆగిపోకూడదు, అవరోధంగా భావించి ఉండిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. మన కోసం, ఉన్నవారి కోసం బతుకుతూ వెళ్ళిపోవాలి. మనీషా కూడా నీరజ్ని పెళ్లి చేసుకుంటే గతంలో తనకి తగిలిన గాయం కూడా నెమ్మదిగా మానిపోతుంది. అవును మావయ్య గారు, నాకు కూడా అదే అనిపించింది. మనీషా గతం గురించి ఆలోచిస్తూ ఈ నిశ్చితార్థం మీద మనసు పెట్టలేకపోవచ్చు. మనమంతా దగ్గరుండి తన జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి మావయ్య గారు. అందుకే ఈ నిశ్చితార్థం తన జీవితంలో చెప్పుకునే సంబరంలా చెయ్యాలి. నువ్వు చేస్తావులే అమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. మనీషాకి నీరజ్తో పెళ్ళైపోతే నీకెలాంటి సమస్య ఉండదు. తనకి పెళ్ళైపోతే నాకు సమస్య ఉండకపోవడం ఏంటి మావయ్య గారు? మనీషాకి నీరజ్తో పెళ్ళవడానికి నాకు సమస్యలు లేకుండా పోవడానికి సంబంధం ఏంటి మావయ్య గారు? మావయ్య గారు మిమ్మల్ని అదేనమ్మా, మనీషాని నువ్వు ఒక సొంత మనిషిలా, ఒక తోబుట్టువులా ఫీల్ అవుతూ దగ్గరుండి తన కోసం ఇదంతా చేస్తున్నావు. తన జీవితం గురించి ఆలోచిస్తున్నావు. అందుకే అంతా సజావుగా అయ్యి మనీషా పెళ్లి నీరజ్తో జరిగిపోతే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది నిజమే మావయ్య గారు. మనీషాకి నాకు రక్త సంబంధం లేకపోయినా తనంటే నాకు ఒక మంచి భావన ఉంటుంది. ఇప్పుడు తన ప్రేమ గురించి తెలిసాక ఇంకా జాలి కలుగుతోంది. అందుకే తన జీవితం బాగుండడం కోసం నీరజ్తో తన పెళ్లి ఖచ్చితంగా జరగాలని ఆ భగవంతుణ్ణి కూడా కోరుకుంటాను. నువ్వు అందరి మంచి గురించి ఆలోచిస్తావు లక్ష్మి. అందువల్ల నమస్కారం ప్రసాదరావు గారు. పంతులు గారు వచ్చారా? వచ్చానయ్యా. నిశ్చితార్థానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇంకా ఏమైనా కావాలన్నా చేయాలన్నా ఒక మాట చెప్పండి. అలాగేనయ్యా. పంతులు గారు, కావాల్సిన వస్తువులన్నీ పెట్టేశాను. ఇంకా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. అలాగేనమ్మా, ఖచ్చితంగా. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా సేపట్లో నిశ్చితార్థం కూడా మొదలైపోతుంది. మనీషా ఎందుకు నాతో ఇలా ఆడుకుంటుంది? తనతో మాట్లాడదామంటేనేమో కుదరట్లేదు. ఎలా అయినా తనతో మాట్లాడాలి. మిత్ర జీవితంలో నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరు అడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకి తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. ఇంకా సేపట్లో నిశ్చితార్థం జరగబోతోంది. ఈ లోపల ఎలాంటి అవాంతరం జరగకూడదు, ఎలాంటి అపశకునం ఎదురవ్వకూడదు. అనుకున్నట్టే ఈ నిశ్చితార్థం అయిపోవాలి. హలో, నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను. మీ పెదనాన్న ఉన్నారా? ఒక్క నిమిషం ఇస్తాను. పెదనాన్న, రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు.
మనీషా, నేను నీతో మాట్లాడాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తనతో కమ్యూనికేట్ చేయాలంటే ఇదొక్కటే మార్గం.